ఈరోజు దేవుడు నీతో చెబుతున్నాడు, నువ్వెక్కడ ఓడిపోయావు? నీ ఊర్లో ఓడిపోయావా? నువ్వెక్కడ ఓడిపోయావు? నీ చదువులో ఓడిపోయావా? నువ్వెక్కడ ఓడిపోయావు? నువ్వెక్కడ ఓడిపోయావు? నువ్వు ఉద్యోగం చేసే చోట ఓడిపోయావా? పేతురు ఎక్కడ ఓడిపోయాడు? సముద్రంలో ఓడిపోయాడు. సముద్రంలో ఫెయిల్ అయ్యాడు. సముద్రంలో చేప పట్టలేకపోయాడు. పేతురుతో దేవుడు అంటున్నాడు, నువ్వెక్కడ ఓడిపోయావో అక్కడే గెలిపిస్తారా. తీసుకుని వెళ్ళి ఎక్కడ చేప పడలేదు అక్కడే చేప పడేలా దేవుడు చేశాడు. ఏ ఇంట్లో అవమానించబడ్డావో ఆ ఇంట్లో తలెత్తుకుని దేవుడిని చేస్తాడు. ఏ సంఘములో అవమానించబడ్డావో ఆ సంఘానికి నువ్వు అవసరమయ్యేలా దేవుడు చేస్తాడు. ఏ స్నేహితుడి దగ్గర నువ్వు తలదించుకున్నావో, ఏ ఊర్లో నువ్వు తలదించుకున్నావో అక్కడ దేవుడిని నేను కనపరిచేలా దేవుడు చేస్తాడు. అయితే పేతురు అంత అద్భుతం పొందుకోవడానికి, అంత గొప్ప కార్యం చేయడానికి, అంత సక్సెస్ను అనుభవించడానికి 100 కారణాలు నేను చెప్పను, కానీ ఒక్క కారణం చెప్తాను. అది నువ్వు చేయగలిగితే నువ్వు కూడా గెలుస్తావు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నువ్వు కూడా గెలుస్తావు. ఏం చేశాడు? ఓడిన చోట గెలవటానికి పేతురు ఏం చేశాడు? ఓడిన చోట గెలుపు పొందటానికి పేతురు ఏం చేశాడు? అవమానించబడిన చోట పేతురు తిరిగి మరలా నిలబడటానికి పేతురు ఏం చేశాడు? ఒకే ఒక మాట, పీటర్, ఓ పేతురు, ఇక్కడ వల వేయవయ్యా అనగానే, మేము రాత్రంతా వేశాం కానీ నీ మాట చొప్పున ఇప్పుడు వేస్తున్నాను అన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఎవరి మాట చొప్పున? ఎవరి మాట చొప్పున? ఎవరి మాట చొప్పున? దేవుని మాట చొప్పున కనుక నువ్వు వింటే నువ్వు ఓడిన చోట నిన్ను గెలిపిస్తాడు. గట్టిగా హల్లెలూయా. నువ్వు దేవుని మాటకు లోబడితే చాలు, నువ్వు దేవుని మాటకు కనుక తల వంచితే చాలు. నువ్వెక్కడ తృణీకరించబడ్డావో, ఎక్కడ నువ్వు అవమానించబడ్డావో, ఎక్కడ నిన్ను త్రోసివేశారో, ఎక్కడ నిన్ను నిందించారో, ఎక్కడ నిన్ను అవమానించారో అక్కడే దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడో. బిడ్డా, నిన్ను తృణీకరించిన వారిని నీ దగ్గర తీసుకొస్తాడు. నువ్వెక్కడ అవమానించబడ్డా అక్కడ లేపబడతావు. భయపడద్దు. కానీ ఒకటి నువ్వు చేయాలి. పేతురు ఓడిన చోట గెలవడానికి, మళ్ళీ చేపల పట్టని చోట పట్టడానికి కారణం దేవుని మాట విన్నాడు, దేవుని మాటకు లోబడ్డాడు. మేము వల వేసాము కానీ నీ మాట చొప్పున వేస్తున్నాను అయ్యాను. దేవుని మాట చొప్పున వల వేశాడు. విస్తారమైన చేపలు పొందుకున్నాడు. ఒకప్పుడు నిరాశ, నిస్పృహల, బాధతో ఏడ్చుకుంటూ ఖాళీ వలతో వచ్చిన పేతురు ఇప్పుడు నిండు వలతో ఆయన ధోనిలో నిలబడ్డాడు. ఖాళీ చేతులతో ఉన్నావా? ఖాళీ జీవితంగా ఉన్నావా? ఖాళీ పర్సుతో ఉన్నావా? ఖాళీ అకౌంట్తో ఉన్నావా? దేవుడు నీ జీవితాన్ని సమృద్ధిగా చేయబోతున్నాడు. నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నిన్ను దేవుడు దీవించబోతున్నాడు. నీ కుటుంబాన్ని బ్లెస్ చేయబోతున్నాడు. ఓడిన చోట నిన్ను దేవుడు గెలిపించబోతున్నాడు. చిచి అన్న వాళ్ళు ఒకసారి మా ఇంటికి రానిలా చేస్తాడు. పొద్దున్నే లేచి వీడి ముఖం చూసానేంట్రా అన్న వాళ్ళు నీ ముఖం చూస్తే బాగుండు అని ఇలా చేస్తాడు. నన్ను అన్నారు మా తల్లిదండ్రులు. మా నాన్న అనేవాడు, అబ్బాయి పొద్దుటి వీడు కనపడ్డాడేంద్రా బాబు, రే లే దరిద్రంగా పో బయట బానుడు. ఈ ముఖమట దరిద్ర ముఖమట, ఈ ముఖం చూస్తే దరిద్రం అట శని పట్టుకుంటుందట. మా అమ్మ అనేది, ఒరే నీ తల మీద దేవుడు అట్లా రాసిండ్రా బో అనేది. కానీ నా తల మీద దేవుడు ఎప్పుడూ కూడా శాపాన్ని రాయలేదు, ఆశీర్వాదాన్ని రాశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఓడిపోయావా? కష్టాల్లో ఉన్నావా? బాధల్లో ఉన్నావా? అవమానంలో ఉన్నావా? నీ ఆశలన్నీ అడి ఆశలైపోయి కూలిపోయి సముద్రపు వలలతో కొట్టబడి నీ జీవితం పతనమైపోయేలా ఉందా? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు దేవుణ్ణి బట్టి ధైర్యపరచబడు. నీ జీవితంలో దేవుడు ఏ కార్యమైనా చేస్తాడు.